హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెండు ఎగ్జాంపుల్స్ని యూస్ చేసి ఈరోజు నేను మీకు మన ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్, క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే ఏంటి? మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి క్లాస్ కాంపోనెంట్స్. ఏంటంటే కాంపోనెంట్ డిడ్ మౌంట్, అలాగే కాంపోనెంట్ డిడ్ అప్డేట్, అలాగే కాంపోనెంట్ విల్ అన్మౌంట్. ఈ 3 మనకి రియాక్ట్లో క్లాస్ కాంపోనెంట్స్లో ఉన్న లైఫ్ సైకిల్ మెథడ్స్ అనమాట. ఓకేనా? మనం ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, అలాగే కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనమాట. మనం ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఫర్ ద ఫస్ట్ రెండర్ ఆఫ్ అవర్ వెబ్ అప్లికేషన్. అంటే మన వెబ్ అప్లికేషన్ యొక్క ఫస్ట్ రెండర్కి మనం ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది యూస్ చేస్తాం. అంటే ఇక్కడ నేను యాప్ అని ఒక క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను కదా. దీనిలో నేను మనం యాప్ అని ఒక క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా. ఇందులో మనకి ఈ రిటర్న్లో JSX ఉంది కదా, ఇది ఎప్పుడైతే మనకి వర్చువల్ డామ్లోకి వెళ్తుందో అప్పుడు అది మనకి ఇటు పక్కన బ్రౌజర్లో అనేది మనకి విజిబుల్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఎప్పుడైతే ఆ రిటర్న్లో ఉన్న JSX అనేది మనకి డామ్లోకి వెళ్తుందో, వర్చువల్ డామ్లోకి, అప్పుడు మనకి ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏపీఐ కాల్స్ చేస్తాం కదా, ఆ ఏపీఐ కాల్స్ చేసేటప్పుడు మనం ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన కాంపోనెంట్ అనేది ఎప్పుడైనా అప్డేట్ అయినప్పుడు మనం ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అమెజాన్లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ కార్ట్లో యాడ్ చేసాం, లేకపోతే స్విగ్గీలో ఏదన్నా ఫుడ్ కార్ట్లో యాడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా, అంటే ప్రోడక్ట్ కార్ట్లో యాడ్ అయినట్టు మనకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే మన స్టేట్ చేంజ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. అలా మన స్టేట్ అనేది అప్డేట్ అయిన వెంటనే మనం ఏదన్నా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే అప్పుడు మనకి ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అన్న మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది మనం మన డామ్లోంచి ఏదైనా ఒక కాంపోనెంట్ని రిమూవ్ చేసినప్పుడు లేదా డిలీట్ చేసినప్పుడు మనకి కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ అనేది యూజ్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇందాక కార్ట్లో యాడ్ చేసినప్పుడు కార్ట్లో యాడ్ అయిందని ఒక పర్ఫామ్ చేస్తున్నాం, మనం నోటిఫికేషన్ రావాలని ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తాం. ఓకేనా? అలాగే మనం కార్ట్లోంచి ప్రోడక్ట్ అనేది తీసేసిన వెంటనే మనకి ఇంకొక నోటిఫికేషన్ ఏమని, ప్రోడక్ట్ అనేది కార్ట్లోంచి సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది అని రావడానికి మనం ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తాం కదా. అది ఈ కాంపోనెంట్ విల్ అన్మౌంట్. అంటే మనం ఒక కాంపోనెంట్ని డామ్లోంచి తీసేసిన వెంటనే మనకి కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది రన్ చేస్తాం అనమాట. ఓకేనా? మనం డామ్లోంచి ఒక కాంపోనెంట్ని తీసేసిన వెంటనే ఏదన్నా టాస్క్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఈ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ రెండర్కి మనం కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని యూజ్ చేస్తాం. అలాగే మన కాంపోనెంట్ అప్డేట్ అయినప్పుడు ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయాలంటే కాంపోనెంట్ డిడ్ అప్డేట్ యూజ్ చేస్తాం. అలాగే మనం కాంపోనెంట్ అనేది వర్చువల్ డామ్లోంచి డిలీట్ అయిన వెంటనే మనం ఏదన్నా ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ని యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ నేను సేవ్ చేస్తాను. రైట్, ఇక్కడ నేను
కాంపోనెంట్ మౌంట్ గురించి రాస్తున్నాను. నేను కాంపోనెంట్ డిడ్ మౌంట్ గురించి చెప్తున్నప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అయినప్పుడు నేను console.log కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని రాస్తాను. ఓకేనా, నేను సేవ్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. కన్సోల్ చేసి చూడగానే చూసారు కదా, మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని వచ్చింది. అంటే మనకి కాంపోనెంట్ అనేది మన వర్చువల్ డామ్లోకి వెళ్ళిన వెంటనే, అంటే రెండర్ అయిన వెంటనే మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకేనా, నేను రిఫ్రెష్ చేస్తాను. చూసారు కదా, మనకి యూఐ అనేది, అంటే మన కాంపోనెంట్ వర్చువల్ డామ్లోకి వెళ్ళిన వెంటనే మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది కాల్ అవుతుంది. అలాగే కాంపోనెంట్ డిడ్ అప్డేట్ గురించి చూద్దాం. కాంపోనెంట్ డిడ్ అప్డేట్ console.log component did updated. ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం. ఎక్స్పెక్ట్ కన్సోల్. ఓకేనా, మనకి ఫస్ట్ రెండర్ అప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అయింది. అంటే మనకి కాంపోనెంట్ అనేది మనకి ఫస్ట్ రెండర్ అయిన వెంటనే మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ వచ్చింది. అలాగే నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తాను, చూడండి. చూసారు కదా, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అయింది. అంటే మన కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ అయిన వెంటనే ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అలాగే మనం ఇందాక చెప్పినట్టు ఏదన్నా ఒక ప్రోడక్ట్ని మనం కార్ట్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆ కార్ట్ అన్న కాంపోనెంట్ అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఆ కార్ట్ అన్న కాంపోనెంట్ స్టేట్ అప్డేట్ అవుతుంది. అలా అప్డేట్ అయిన వెంటనే మనకి ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు నేను ఎన్నిసార్లు స్టేట్ అప్డేట్ చేస్తే ఎన్నిసార్లు మనకి కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది రన్ అవుతుంది. కానీ ఈ కాంపోనెంట్ మౌంట్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది, ఓన్లీ ఒక్కసారి మాత్రమే. మనకి ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ చేస్తామో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని రన్ అవుతుంది. అలాగే మనకి స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కాంపోనెంట్ విల్ అన్మౌంట్, అంటే ఇప్పుడు నేను ఈ చైల్డ్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ చైల్డ్ కాంపోనెంట్ని నేను డిలీట్ చేసిన వెంటనే, అంటే మన డామ్ నుంచి డిలీట్ చేసిన వెంటనే మనకి కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ నేను కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది ఈ చైల్డ్లో ఎందుకు రాస్తానంటే, మనం ఏ కాంపోనెంట్ని తీసేస్తున్నాం, చైల్డ్ కాంపోనెంట్ని డిలీట్ చేస్తున్నాం. సో అందుకని మనకి అందుకని మనం ఆ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ని ఈ చైల్డ్ కాంపోనెంట్లో రాయాలన్నమాట. ఓకేనా, సో కాంపోనెంట్ విల్ అన్మౌంట్, కాంపోనెంట్ అనేది అన్మౌంట్ అయినప్పుడు console.log కాంపోనెంట్ విల్ అన్మౌంటెడ్ అని రాస్తాను. సేవ్ చేస్తాను. పేజ్ రిఫ్రెష్ చేసిన వెంటనే మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అయితే కాల్ అయింది. ఎప్పుడైతే నేను కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది అప్డేట్ చేస్తున్నానో అప్పుడు మనకి కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది కాల్ అవుతుంది. ఎప్పుడైతే నేను ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ కాంపోనెంట్ని డామ్ నుంచి డిలీట్ చేస్తానో అప్పుడు కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అయితే వస్తుంది. చూసారు కదా, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అయితే వచ్చింది. ఈ అన్మౌంట్ అనేది కూడా, అంటే ఈ కాంపోనెంట్ తీసేస్తాం అనేది కూడా మనకి కాంపోనెంట్ అనేది అప్డేట్ అవడమే కదా. అంటే మనం యాడ్ చేసిన తీసేసిన స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. సో అందుకే మనకి
ఇంకొకసారి కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది వచ్చింది. అర్థమైంది కదా? మళ్ళొకసారి చెప్తా చూడండి. ఫస్ట్ రెండర్‌లో కాంపోనెంట్ డిడ్ మౌంట్ వచ్చింది. మనకి ఎప్పుడైతే కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో, ఇప్పుడు కాంపోనెంట్ డిడ్ అప్డేట్ లైఫ్ సైకిల్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఎప్పుడైతే నేను డామ్‌లోంచి ఒక కాంపోనెంట్‌ని డిలీట్ చేసానో, అప్పుడు కాంపోనెంట్ విల్ అన్మౌంట్ వచ్చింది. అంటే మన కాంపోనెంట్ అనేది తీసేయడం కూడా, కాంపోనెంట్ తీసేస్తే కూడా మనకి డామ్‌లో ఒక అప్డేట్ జరుగుతుంది కదా! సో, అలా అప్డేట్ జరుగుతున్న వెంటనే మనకి మళ్ళీ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అయితే కాల్ అవుతుందనమాట. సో, మీకు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేదేంటి, కాంపోనెంట్ డిడ్ అన్మౌంట్ అనేదేంటి, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేవేంటో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.